సంక్రాంతి పండగ స్టార్ట్ అయింది అంటే గోదావరి జిల్లాల్లో అయితే కోడి పందాల లీగ్ స్టార్ట్ అయింది. కేపీఎల్ కోడి పందాల లీగ్ అనేది స్టార్ట్ అయింది అని ఇక ఈ 3 రోజులు 4 రోజుల్లో అధికార పార్టీ నేతలు దాదాపు 500 కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా చేసినటువంటి ఒక విమర్శ. ఆ విమర్శకు వాళ్ళు తీసుకున్న రెఫరెన్స్లు ఏంటి తెలుసా? కాసింత నమ్మశక్యంగాను చాలా దగ్గరగాను అనిపించేది. సీరియస్లీ 450 నుంచి 500 బర్రెలు మొత్తం మీద రెడీ చేశారట. ఓవరాల్గా 450 నుంచి 500 బర్రెలు అవే ఆ వేదికలు. ఒక్కో బర్రెలో దాదాపు 40 వరకు, ఈ 3-4 రోజుల్లో 40 వరకు పోటీలు నిర్వహిస్తారట. ఒక్క పోటీ 10-15 లక్షల నుంచి స్టార్ట్ అయితే ₹1,00,00,000 వరకు పందెం ఉంటుందట. 450 బర్రెలు, 450 నుంచి 500 బర్రెలు, ఒక బరిలో 40 పోటీలు, 3 నుంచి 4 రోజుల పాటు. ఒక్క పోటీ యొక్క విలువ 10-15 లక్షల నుంచి స్టార్ట్ అయితే ₹1,00,00,000 వరకు. సో దీనికి సంబంధించి దీనికి అనుబంధంగా ఆ పక్కన పేకాట శిబిరాలు ఉంటాయి, ఫుడ్ స్టాల్లు ఉంటాయి, మందు పంపిణీ ఉంటుంది, ఈ లిక్కర్, ఇదంతా దీనికి ఏమంటారు, సబ్సిడరీ ఇదంతా ఉంటుంది కదా. సో ఒక బరి నుంచి అధికార కూటమిలో ఉన్న నేతలకు వెళ్ళేది ₹1,00,00,000 అని. ₹1,00,00,000 ఒక బరి నుంచి వెళ్తుంది. ఇందులో నీకు అందరూ పంచుకోవడం వేరే సంగతి. డైరెక్ట్గా ₹10,00,000 ఒక పోలీస్ స్టేషన్కి ఇచ్చి 3-4 రోజులు మనం నడిపించుకుందాం, మాట్లాడేసినామని కూటమి నాయకులు మాట్లాడుతున్న వీడియో కూడా చక్కర్లు కొడుతుంది. దాన్ని కూడా రెఫరెన్స్గా తీసుకొని వైసీపీ నేరుగానే చేసిన కామెంట్ ఇది. దాదాపు ₹500 కోట్ల సంపాదించబోతూ ఉన్నారు. కొట్టిపడేసే విధంగా ఏమీ లేదు. ఒక బరిలో 40 వరకు పోటీలు నిర్వహించగలిగితే, ఒక పోటీని యావరేజ్గా 30-40-50 లక్షలు తీసుకున్నా కూడా ఎన్ని కోట్ల రూపాయలు కళ్ళ ముందు కనిపించేదే కదా. ఒక పక్క హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి, ఎక్కడ నిర్వహించకూడదంటారు, వాళ్ళ మాటలు వాళ్ళవే. పోలీసులు ఏమో లేదు నిర్వహిస్తే అది చేస్తాం ఇది చేస్తామంట. కానీ ఎక్కడ చూసినా మీరు నెక్స్ట్ డే చూడండి పత్రికల్లో, బర్రెల దగ్గర పెద్ద పెద్ద తోపులు ఉంటారు, కోడి పందాలు పట్టుకొని ఉంటారు, ఎక్కడ చూసినా మందు తాగుతూ ఉంటారు, కుప్పలు బండ్లు కార్లు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం బర్రెల దగ్గర పోయే దారి కిక్కిరిసిపోయి ఉంటుంది. చివరిగా జాతీయ రహదారి అయినా కూడా ఆ పక్కన జాతీయ రహదారిని కూడా పార్కింగ్ ఫీజు ఇవ్వాలని చెప్పి ఆ లోకల్గా ఉన్న ఇంకెవడో మోతుబారి ఉంటే వాడు వసూలు చేసుకుంటూ ఉంటాడు. అన్నీ యథేచ్ఛగా జరిగిపోతూ ఉంటాయి. ఎవడు ఎక్కడ ఏది ఆపడు, జరిగిపోయిన మొత్తం జరిగిపోతూ ఉంటాయి. కానీ పత్రికల్లో, టీవీ ఛానల్లో స్టేట్మెంట్లు మాత్రం కోర్టు ఆంక్షలు, 144 సెక్షన్ పెట్టమనింది, అది ఇది అని విపరీతంగా ఈ థియరిటికల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. జనాలేమో బాగా పని చేస్తున్నారు, అది కట్టడి ఇది కట్టడి, తర్వాత పొద్దున చూస్తే ఏమీ ఉండదు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. నిజంగానే 450 బర్రెలు ఏర్పాటు చేసి ఉంటాయా? ఖచ్చితంగా ఉండొచ్చు. అటు చూసినా ఉన్నట్టున్నాయి ఇవి. అన్ని ఏర్పాటు చేసి ఉంటే మరి ఎన్ని వందల కోట్ల బిజినెస్ ఇది. అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని ఆంక్షలు దాటుకొని అవి నిర్వహిస్తున్నారంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమి పోకుండానే వాటాలు ఇవన్నీ జరుగుతాయా? ఒక బరి నుంచి ₹1,00,00,000 అనుకుంటే 450 బర్రెలు అంటే 450 కోట్ల పైనే. మరి ₹500 కోట్ల అధికార పార్టీ నేతలకు వెళ్ళి అక్కడి నుంచి మంచి కింద పంచుకుంటారేమో. ఇందులో మరి ఏమంటారు, వాస్తవానికి దగ్గరగానే అనిపిస్తూ ఉందా ఏమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇది మొత్తం కోడి పందాలే కేపీఎల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అసలు అధికార కూటమి నేతలు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అదుపు లేకుండా జోదాన్ని ప్రోత్సహించేస్తున్నారు అని చెప్పి అయితే వాళ్ళు విమర్శ చేస్తున్నారు. ఏం చేసినా అది విమర్శలాగే జరిగిపోతూనే ఉంటాయి. సంపాదించుకున్నాడు సంపాదించుకున్నట్లు కుప్పలు ఏదో ఒక మార్గాన్ని సంపాదించుకోవడానికి మాత్రం. మరీ ముఖ్యంగా కీలకంగా పెద్ద పందాలు ఎక్కడ జరుగుతాయో ఆ ఏరియాలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలో, ఇంకేమైనా కీలక ప్రజాప్రతినిధులు మీ పంట పండింది పోండి. ఒక్కో సంక్రాంతికి ఇంత అధికారంలో ఉన్న వాళ్ళు కనీసం ఎంతలేదో 4-5 సంక్రాంతులు అయితే వస్తాయి. అసలు మనం వేరే ఏడా కనుక సంపాదించకపోయినా ఏడ మనం దోచుకోకపోయినా ఈ బరువుల ద్వారా వచ్చే కమిషన్ల ద్వారా చాలా సంపాదించేసుకోవచ్చు కదా. అనుభవించు రాజా.